ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క కృప అనగా నిరంతరం ఉండే ఆయన ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. ఆయన ఆదరణలో ఏ లోపం ఉండదు. ఆయన బిడ్డలుగా మారు మనసు పొందిన వారిని ఆయన కృప ఏ రోజు విడిచిపోదు. సర్వశక్తివంతుడైన మన దేవునిలో ఏ చంచలత్వము లేదు. ఆయన రక్షణ నిత్యము ఉండును. ఆయన నీతి కొట్టివేయబడదు. ఆయన మార్పు లేని కనికరములు గలవాడై ఉండి మనలను కాపాడుతూ ఉంటాడు. ఏది ఏమైనా నిన్ను ఆయన కాపుదలలోనే ఉంచుతాడు. భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, దేవుడే మనకు ఆశ్రయదుర్గము, ఆపత్కాలమున నమ్ముకోదగిన సహాయుడు. మనలను కరుణించి కృప చూపించు దేవుని ప్రేమ నిత్యము మనపైన ఉంటుంది. నీవు మారినా, నీ హృదయం మారినా, ఈ లోకమే మారినా, నీవే దేవుని విసర్జించినా సరే ఏ రోజు కూడా నిన్ను విడువడు. నీవు ఎటువంటి వ్యక్తివైనా సరే దేవుణ్ణి నమ్ముకొని తప్పిపోయిన స్థితిలో నీవున్నావా? ఆయనకు ఆయాసకరమైన క్రియలు నీవు చేసినా ఆయన నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు. పర్వతములే తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, భూమి నాశనం అయిపోతున్నను, ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుంది. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.